మొక్కల పెంపకం అంటే తపన. అందుకే ఓ తపస్సులా నిర్వహిస్తున్నారు. చిన్న స్థలాన్ని కూడా సమర్థవంతంగా ఇంటి ఆహారం పండించుకోవడానికి ఎలా వాడుకోవాలో ఈయన్ని చూసే నేర్చుకోవాలి. తన ఇంటి నిండా 150 రకాలకు పైగా పెంచుతున్నారు. ముఖ్యంగా అరుదైన మొక్కలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇండోనేషియాకు చెందిన అరటి చెట్టును పెంచుతున్నారు. 2 అడుగుల్లోనే పండ్లు కాసే చెట్టు కావడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పండ్ల రుచి కూడా ఎంతో అమోఘంగా ఉంటుంది అంటున్నారు మండవ కుటుంబరావు. చూస్తే కూడా చాలా చిన్నగా ఉంది. ఇది చూడడానికి 2 అడుగులు ఉన్నట్టుగా కనిపిస్తుంది చూడడానికి కూడా. అసలు ఎలా దీన్ని పెంచుతున్నారంటే యాక్చువల్గా ఇది ఈ ఐడియా మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇండోనేషియా రకం అనేది నేను హైదరాబాద్ నర్సరీ నుంచి తెచ్చాను. ఇది నేను అంత ముందు కూడా నేను 12 అడుగుల చెట్లు చూశాను, వామనాటి 7-8 అడుగుల్లో చూశాను. ఇండోనేషియా రకం అంతా నేను చూసి దీని గురించి చాలా గ్యాదరింగ్ చేసి హైదరాబాద్లో జిట్ల బాలరెడ్డి అనే మన భువనగిరి దగ్గర నర్సరీ ఉంటే మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని నేను పనిమాల హైదరాబాద్ వెళ్ళి ఈ రకం తెచ్చాను. ఈ రకం గెల్ల వచ్చిందిరా, అంతకుముందు కూడా గెల్ల వచ్చిందని చూసి చాలామంది అడుగుతున్నారండి. చాలామందికి కూడా ఈ ఇత్తనం ఇచ్చాను. చూశారు కదా, మీకు 2 అడుగుల్లో వచ్చిందండి. ఇది తినే అరిటేనండి, ఇది కూర అరటి కూడా కాదు, ఇది తినే అరిటే. ఇది ఎవరు కూడా ఇది చూస్తేనే నమ్ముతారు కానీ చూడకపోతే ఎవరో నమ్మరండి. ఈ చెట్టు అనేది 2 అడుగుల్లో గెల వచ్చిందంటే మామూలుగా అసలు ఎవరో నమ్మరు ఈ గెలని.